కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం కొత్త మూలపేట గ్రామంలో 2005 సంవత్సరం అప్పటి ప్రభుత్వం పరిశ్రమలకు సేకరించిన 10,000 ఎకరాల భూమిలో పురావాస కాలనీ బాధితుల కోసం 12 గ్రామాల ప్రజలకు మూలపేట ప్రక్కన కొత్త మూలపేట పంచాయతీ నిర్మించి నాటి ఈజెడ్ జిఎంఆర్ ప్రస్తుత అరబిందో అప్పటి పునరావాస గ్రామ ప్రజల సౌకర్యార్థకు కోసం గ్రామంలో మరణించిన ప్రజలకు 2 భాగాలుగా ఊరికి చివరన 2 శ్మశాన వాటికలు స్థలం కేటాయించడం జరిగినది. ప్రస్తుతం సాగర్మాల రోడ్డు నిత్యం శ్మశానం మీదుగా ఫ్లేవర్ నిర్మించడం జరుగుతుంది. కానీ కొత్త మూలపేట గ్రామ ప్రజలకు సంబంధిత సాగరమాల రోడ్డు యాజమాన్యం కానీ ప్రస్తుత అరబిందో యాజమాన్యం గాని గ్రామ ప్రజలకు ఏ విధమైన భరోసా ఇవ్వకుండా రోడ్డు నిర్మాణ పనులు శ్మశానం మీదుగా చేపడుతున్నారు. కొంతమంది గ్రామ ప్రజలు పంచాయతీ అధికారిని వివరణ అడగగా మాకు ఏమీ సమాచారం తెలియదని వాళ్లు చేతులెత్తడం జరిగినది. దీనిపై గ్రామ ప్రజలు ఎవరిని అడగాలో తెలియక ప్రస్తుతం రోడ్డు పనులు చేపడుతున్న జేసీపీ పనులు నిలిపివేయాలని గ్రామస్తులు కోరడం జరిగినది. మూలపేట పంచాయతీ గ్రామం మాది. నా పేరు కాటూరు చిన్నబ్బాయి, ఎస్ఈజెడ్ మూలపేట. ఈరోజు వీడియో తీయడానికి కారణం ఏమిటంటే, మాకు ఎస్ఈజెడ్ వారు 12 గ్రామాలను తీసుకొచ్చి ఒక పంచాయతీగా ఏర్పరిచారు. ఆ పంచాయతీలో మాకు బరియల్ గ్రౌండ్ ఇచ్చారు. ఆ బరియల్ గ్రౌండ్ ఇప్పుడు సాగరమాలనే రోడ్డు వచ్చి మధ్యలోంచి మొత్తం శ్మశానం అంతా పోతుంది. కానీ మేము వెళ్ళి సెక్రటరీని ఒక్కసారి వివరణ అడగగా సెక్రటరీకి నాకు తెలియదు, ఏమొస్తుందో తెలియదు అంటున్నారు. పూర్తిగా ఈ బరియల్ గ్రౌండ్ అంతా సాగరమాలలో పోతుంది. కానీ రేపు ఎవరైనా మరణించినట్టయితే ఈ మరణించిన తర్వాత ఇక్కడ తీసుకురావడానికి మాకు ఎటువంటి భూమి లేదు, ఈ బరియల్ గ్రౌండ్ తప్ప. మనిషి బతికినంతకాలం బతికి లాస్ట్కి వచ్చింది ఈ బరియల్ గ్రౌండ్కే. ఈ బరియల్ గ్రౌండ్ కూడా లేకంటే చేశారు. మా భూములు మా ఇల్లు తీసుకొని మా అర్ధంతరాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఒక పంచాయతీని ఏర్పరిచి ఆ పంచాయతీలో ఎటువంటి న్యాయం జరగకుండా ఉన్నది. ఈ రోజున కూడా ఈ బరియల్ గ్రౌండ్ని కూడా సాగరమాలలోకి పోతే మరణించిన వ్యక్తిని ఎక్కడ పూడ్చాలో కూడా తెలియని పరిస్థితిలో ఉంది. మాకు అధికారులు కూడా న్యాయం చేయలేదు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ సమస్యని మాకు పరిష్కరించి మాకు బరియల్ గ్రౌండ్ స్థలం ఇప్పించి మాకు న్యాయం చేస్తారని, అదేవిధంగా ఎస్ఈజెడ్ వాళ్ళకి కొంచెం కళ్ళు తెరిపించుకొని మంచిగా మమ్మల్ని చూస్తారని ఆశిస్తూ ఈ వీడియో ద్వారా మాకు న్యాయం చేస్తారని మీ అందరినీ పేరు పేరున అడుగుతున్నాం. అధికారులు కూడా మా మీద దృష్టి పెట్టి, రెవెన్యూ వారికి తెలుసు సాగరమాల నుంచి ఏ రోడ్డు ఎక్కడికి వస్తుందో, ఏ స్థలం ఎక్కడి నుంచి తీసుకుంటున్నారన్నది. అలాంటిదప్పుడు కనీసం పంచాయతీ సెక్రటరీ కూడా మా మీద దృష్టి పెట్టి బరియల్ గ్రౌండ్ ఎక్కడుందో కూడా తెలియదు అంటున్నాడు ఆయన. అలాంటి సెక్రటరీలు ఉన్నారు మాకు. దయచేసి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం వారు మాకు న్యాయం చేకూర్చి మా స్థలం ఇప్పించవలసిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం.